నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. నాకు గత 1 మంత్గా అంటే ఇంటర్నల్లీ నేను చాలా సంతోషంగా ఉన్నా. అంటే రియల్ ఎస్టేట్లో నష్టాలు జరుగుతుంటే మీకు సంతోషం ఎందుకు అనొచ్చు. ఇది శాడిజం కాదండి, ఇది దూరదృష్టి యొక్క పరిణామము, దూరదృష్టి యొక్క లాభాలు. ప్రాక్టికల్గా ఉంటే ఏ రోజైనా గెలుపు ప్రాక్టికాలిటీదే అని నా వీడియోసే ప్రూవ్ చేస్తున్నాయి. నాకు మొన్న చాలా నవ్వు వచ్చింది. 1 వీక్ బ్యాక్ నేను ఒక వీడియోలో ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాను. పొలిటికల్ ఇష్యూ మీద ఓల్డ్ సిటీకి మీరు నిరంతరంగా కరెంటు సరఫరా చేసిన, ఫుల్ నీళ్లు సప్లై చేసిన వాళ్ళు ఓటేసేది ఎంఐఎంకే. అయితే ఈ కరెంటు సరఫరా, నీళ్ల సరఫరా ఏ పార్టీ వచ్చినా వాళ్ళు చేయవలసిందే. చేస్తే ఏ పార్టీ ఆ పని చేసిందో ఆ పార్టీకి ఓట్లు రాకుండా ఎంఐఎంకే ఓట్లు వేస్తారు. అయితే నేను అడిగిన ప్రశ్న, ఇచ్చిన సొల్యూషన్ ఏమంటే, వీళ్ళు బిల్లు చెల్లించినప్పుడు, వాటర్ బిల్ కానివ్వండి, పాతవి లేదా కరెంటు బిల్లు చెల్లించినప్పుడు, ప్రాపర్టీ ట్యాక్స్ కట్టనప్పుడు వీళ్లకు ఈ సదుపాయాలు ఎందుకు? ఈ కరెంటు, వాటరు అరాకొరాగా సప్లై చేస్తే వీళ్లకు, అంటే కరెంటు కత్తిరిస్తే వీళ్ళు ఇదే ఎంఐఎంకి ఓటేస్తారా? దీనికి ఏకైక సొల్యూషన్, వీళ్ళకి ఫుల్ ఫెసిలిటీస్ ఇచ్చి ఓట్లు వేయమంటే వేయరండి. వాళ్ళు పోయి ఎంఐఎంకి, తుర్క పార్టీకి వేస్తారు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో తుర్కతనం ఉంటుంది. మీరు గమనించండి, మీరు ఎంత బ్రెయిన్ వాష్ చేయండి, ఆ తుర్కతనం పోదు. మీరు 100 సార్లు స్నానం చేపియండి, 100 కౌన్సిలింగ్ చేయండి, రుచికరమైన స్వీట్స్, వెజిటేరియన్ ఫుడ్ పెట్టండి, వీళ్ళ తుర్కతనం పోదు. ఈ తుర్కతనం పోవాలి అంటే వీళ్ళకి ఏకైక సొల్యూషన్ ఏమంటే, వీళ్ళు ఎవరు ఎంత మంచి, ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ పవర్లో వచ్చింది, బీజేపీ కరెంటు వాటర్ ఇచ్చింది, ఎంఐఎంకి ఓటేస్తారు. కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్లో వచ్చింది, కరెంటు వాటర్ ఇచ్చిండ్రు, ఎంఐఎంకి ఓటేస్తారు. బీఆర్ఎస్ 9 ఏళ్ళ పాలన ఉంది, కరెంటు, ఇది రోడ్స్, వాటర్ సప్లై నిరంతరంగా ఇచ్చిండ్రు, ఎంఐఎంకి ఓటేస్తారు. సో ఈ ఎంఐఎం ఏ పని చేయకుండా వాళ్ళ ధర్మాన్ని, వాళ్ళ రిలీజియన్ అడ్డం పెట్టుకొని ఓట్లు వేయించుకుంటారు. దీనికి విరుగుడు ఏమంటే, అసలు వీళ్లకు ఎవరు సేవ చేస్తున్నారో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకు ఓటు నిరంతరంగా వేస్తుంటే ఏం చేయాలి అంటే కరెంటు కత్తిరించాలి. నేను ఇది 1.5 వీక్ బ్యాక్ ఒక వీడియోలో చెప్పిన, చూసింటే చాలామంది గుర్తుంటారు. కరెంటు ఎందుకు ఇవ్వాలి? బిల్లు కట్టని వాళ్ళకు కరెంటు ఎందుకు ఇవ్వాలి? ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వాళ్ళకు జిహెచ్ఎంసి సదుపాయాలు ఎందుకు కల్పించాలి? చెత్త ఎందుకు ఏరాలి? శానిటేషన్ ఫెసిలిటీస్, డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఎందుకు ప్రొవైడ్ చేయాలి అని నేను ఒక వీడియోలో చెప్పిన. అయితే మీరు లాస్ట్ 2 డేస్గా అన్ని మీడియా ఛానల్స్ చూస్తుండొచ్చు. అదానికి కరెంటు సరఫరా ఓల్డ్ సిటీది అప్పగింత. అదానికి ఓల్డ్ సిటీ సరఫరా మాత్రమే అప్పగింత.
దట్ ఈస్ మంచి మార్గం ఛానల్. అంటే మీరు 2 రోజుల క్రితం తెలుసుకున్న న్యూస్ నేను నా వీడియోలో 1.5 వీక్ బ్యాక్ చెప్పేసిన. ఒక వీడియో నడుస్తుంటే దాంట్లో చెప్పిన, ఎవరైనా వచ్చి ఏ సేవ చేసుకొని వాళ్ళు ఎంఐఎంకే ఓటేస్తారు. ఎంఐఎం ఏం చేసింది? వాళ్ళకి ఏం చేయలేదు. ధర్మం ఒకటి అడ్డం, రిలీజన్ ఒకటి అడ్డం పట్టుకొని మన దగ్గర కులాలు ఉంటే అక్కడ రిలీజన్, దాని బేసిస్ మీద ఓట్లు వేస్తాడు. వాడు ఏం చేయడు. ఎంఐఎం ఎమ్మెల్యే వాళ్ళ దరిద్రాన్ని దూరం చేయడు, ఏం చేయడు. కానీ వానికి ఓటు. ఎందుకంటే తురుకోడు. దీనికి సొల్యూషన్ కరెంట్ కట్. ఇప్పుడు అదానికి హ్యాండ్ ఓవర్ చేసినాక ఇప్పుడు ఓల్డ్ సిటీ పరిస్థితి ఏముంటుందో మీరే చూడవచ్చు. మళ్ళీ భయపడి అదానిని విత్డ్రా చేసుకుంటే మనం చెప్పలేము రేవంత్ రెడ్డి పిరికితనం వల్ల. కానీ రేవంత్ రెడ్డి గట్టిగా ఉంటే అదాని మొత్తం వసూలు చేస్తాం, లేదా సగం ఓల్డ్ సిటీ అంధకారంలో పోతాయి. నేను చెప్పిన సొల్యూషన్ కూడా ఇదే. ఇప్పుడు జరుగుతుంది కూడా. కొన్ని దేశంలో కొన్ని పెద్ద సిటీస్లో ప్రైవేట్ ఏజెన్సీసే ఈ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ హ్యాండిల్ చేస్తుంది. అంటే మంచి మార్గంలో మీకు ఏ సమాచారమైనా అడ్వాన్స్గా దొరుకుతుంది. నేను చెప్పిన టిట్ బిట్స్గా మీకు ఇస్తా. పట్టుకున్నోడే విన్నర్, కింగ్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఏం జరుగుతుందో మీరు కళ్ళకు కట్టినట్టు మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్క బయ్యర్కి 4 ఫ్లాట్లు ఆఫర్ ఉన్నాయి. అంటే ఒక బయ్యర్ పోతే వాడికి మినిమం 4 ఫ్లాట్లు ఖాళీగా ఉంటాయి. అంటే ఏ ఫ్లాట్ అనేది తీసుకోవచ్చు. వీళ్ళు బాగా అరిచినట్టు వెయిటింగ్ పీరియడ్లు, 3 ఏండ్ల వెయిటింగ్ పీరియడ్, ప్రీ బుకింగ్, ప్రూ బుకింగు, పోస్ట్ బుకింగు, ఇన్ సెంటర్ బుకింగు, అడ్వాన్స్ బుకింగు, సినిమాలు చూపించినట్టు బుకింగ్ చేసుకుంటున్నారు రియల్ ఎస్టేట్. నేను 1 ఇయర్గా చెప్తున్నా, అంత అబద్ధం. వీళ్ళ సేల్స్ 10% కూడా లేవు అని చెప్తున్నాను. ఇప్పుడు నిజమైందా లేదా? ఇప్పుడు అసలు నా ఛానల్ యొక్క స్థాయి ఏమి తెలియాలి అంటే ఎన్టీవీ ఒక వీడియో వేసింది, ఒక అర్ధగంట వీడియో. రియల్ ఎస్టేట్ ఎందుకు పడుతుంది మీరు చూడండి. మొత్తం మంచి మార్గం వీడియో కాపీ, మక్కి టు మక్కి కాపీ. నేను సిగ్గు లేదా అన్నాను, గతి లేదు. కంటెంట్ ఇస్ కింగ్. కంటెంట్ మనది అట్లుంది, వేరేవాడు కాపీ చేసేటట్టుంది. మీరు ఆ వీడియో చూడండి, మక్కి టు మక్కి కాపీ. యాంకర్ నేను, అక్కడ యాంకర్ ఆమె, తప్ప ఏ డిఫరెన్స్ లేదు. అంటే మంచి మార్గంలో వచ్చే రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ ఏ స్థాయిలో ఉంది. నేను ఒక ముష్టి జియో ఫోన్ పట్టుకొని 660-70 పైచిలకు వీడియోలు, 2 లక్షల అవర్స్ వాచ్ టైం కొట్టేసిన. 2 లక్షల అవర్స్, 2 lakh అవర్స్ వాచ్ టైం. మీరు యావరేజ్ ఏ ఛానల్ తీసుకున్నా ఎక్సెప్ట్ సీరియళ్ళు పెద్ద పెద్దవి ఉంటాయి, అవి తప్ప రియల్ ఎస్టేట్ ఛానల్లో నా దరిదాపులోకి వచ్చే ఛానల్ ఇది. విత్ ఓన్లీ 1 జియో ముష్టి ఫోన్, వితౌట్ వీడియో క్లారిటీ, వితౌట్ వాయిస్ క్లారిటీ. 17 lakh వ్యూస్. అది దమ్మున్న ఛానల్ అంటే వాయిస్ క్వాలిటీ, వీడియో క్వాలిటీ లేకున్న ఛానల్ ఈ లెవెల్కి వచ్చిందంటే కారణం ఏంది? ఇన్ఫర్మేషన్. సింపుల్. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎట్లా ఇన్ఫర్మేషన్ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళకి గతి లేక నా వీడియోస్ చూసి వాళ్ళు ఎపిసోడ్స్ చేసుకునే స్థాయికి తీసుకొచ్చిన ఛానలే మంచి మార్గం ఛానల్. దమ్మున్న ఛానల్, దెంగేసిన ఛానల్, మంచి మార్గం ఛానల్. ఒక్కొక్కడు నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం విమర్శ.
నా క్యాల్కులేషన్ చూడండి, యూట్యూబ్లో లేవు. నేను ఇచ్చిన క్యాల్కులేషన్స్ యూట్యూబ్లో లేవు. కన్స్ట్రక్షన్ క్యాల్కులేషన్స్ మొత్తం యూట్యూబ్ నిండా అదే ఉంది. నేను ఇచ్చిన క్యాల్కులేషన్స్ లేవు, నేను ఇచ్చిన రివ్యూస్ లేవు. పక్కా రివ్యూ విత్ ప్రాఫిట్, అమ్మేవాడి ప్రాఫిట్ కూడా బయట పెట్టిన ఏకైక ఛానల్ మంచి మార్గం ఛానల్. ఇప్పుడు హైదరాబాద్ ఏ స్థితికి వచ్చిందంటే ఒక్క బయ్యర్కి 4 ఫ్లాట్లు అవైలబుల్ ఉన్నాయి. 6 months తర్వాత ఒక్క బయ్యర్కి 6 ఫ్లాట్లు అవైలబుల్ ఉంటాయి. 6 చాయిస్ ఉంటుంది. నీవు ఏ ఫ్లాట్ అయినా తీసుకోవచ్చు, రేట్స్ విపరీతంగా నెగోషియేట్ చేయవచ్చు. దట్ ఈజ్ మంచి మార్గం. ప్రతి ఒక్క దీనికి ఒక బ్యాక్ బోన్ ఉంటుంది, ఒక సపోర్ట్ ఇచ్చే ఒక థియరీ ఉంటుంది. ఏ థియరీ లేకుండా జస్ట్ పొలిటికల్ అండ్ అంటే పబ్లిక్ ఇది ఉంటుంది కదా, పబ్లిక్ కమ్యూనికేషన్ని యూజ్ చేసుకొని భూమి రేట్లను 300% పెంచిన దరిద్రపు కొట్టు స్టేట్ తెలంగాణ ఒకటే. దాన్ని నమ్మిన సన్నాసులు తెలంగాణలోనే ఉన్నాయి. నేను చెప్పినట్టు షాద్నగర్, ఫార్మాసిటీ, యాదగిరిగుట్ట, నల్గొండ హైవే, ఈసీఐఎల్, షామీర్పేట ఏమైపోయింది, గుండ్లపోచంపల్లి అంటే చుట్టుముట్టు చూడండి, అసలు ఊసే లేదు రియల్ ఎస్టేట్. వెస్ట్ హైదరాబాద్. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ పరిస్థితి ఏమైంది? నా మాట విన్న వాళ్ళు లక్షలు మిగిలించుకున్నారు, లక్షలు. గర్వంగా చెప్తున్నా. రాబోయే 3 సంవత్సరాల వరకు తెలంగాణ పరిస్థితి దౌర్భాగ్యంగా, దయనీయంగా ఉంటుంది. నేను ఇవాళ ఒక మంచి విషయం చెప్తాను మీకు. ఇప్పుడే ఫ్లాట్ మీకు 1.5 వస్తుందో అదే ఫ్లాట్ 45 lakhsకి అమ్మకపోతే నా పేరు మంచి మార్గమే కాదు. 45 lakhs మీకు నచ్చిన ఫ్లాట్ 45 lakhsలో తీసుకోవచ్చు. ఇది మంచి మార్గం ఛానల్ ఇచ్చిన హామీ మీకు. 45 lakhs, దానికన్నా కింది నేను పోను. వెస్ట్ హైదరాబాద్లో. ఈస్ట్ హైదరాబాద్లో మీకు 22 to 28 to 30 lakhs మధ్యలో మీకు ఫ్లాట్ డబుల్ బెడ్రూమ్ దొరుకుతుంది రాబోయే 3 years టైంలో. వెయిట్ చేయండి, తొందర ఏం లేదు. ఈఎంఐ కట్టకపోతే మీ ప్రాణం ఏం పోతలేదు. అదే కాకుండా రెంటల్ వాల్యూస్ పడిపోతున్నాయి. అవైలబిలిటీ ఆఫ్ ఫ్లాట్స్ పెరగగానే న్యూ ఫ్లాట్స్ పెరిగితే రెంటల్ వాల్యూస్ పడతాయి కానీ పెరగవు. ఈ హెచ్ఎంటీవీ అటువంటి ముండా కొడుకులు కావాలని మిస్లీడ్ చేస్తున్నారు. హెచ్ఎంటీవీ లాంటి ముండా కొడుకులు కావాలని జనాలను భయభ్రాంతులు గురి చేయడానికి రెంట్లు పెరుగుతున్నాయని కావాలని ఎవ్రీ 3 daysకి ఒక ఎపిసోడ్ వేస్తున్నారు. వాళ్లకు నా వీడియో తరఫు చూపించండి. సార్ మిమ్మల్ని ముండా కొడుకులు అంటున్నారు సార్, అయినా సిగ్గు లేదు ముండా కొడుకులు. అంటే మీ ఛానల్ పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. జర్నలిజం ఎందుకు? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. పాడుపడ్డ బయాస్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు. మీ బతుకులు తగిలే. సంవత్సరం ముందటి వరకు కూడా హైదరాబాదు ఇలా ఉంది, అలా ఉంది, టీ హబ్, ఈ హబ్. ఏ హబ్ ఉంటే అందరా బిజినెస్ కావాలి, బిల్డింగ్లు కాదు. టీ హబ్లో ఏం ఇన్నోవేషన్ జరిగింది? ఎన్ని స్టార్టప్స్ వెలిచినాయి? అవి ఎన్ని బిలియన్స్ సంపాదించినాయి? చెప్పండి రా, వస్తానండి. కేటీఆర్ గారు బిల్డింగ్ కట్టి
దానికి ఒక నామకరణం చేస్తే అది ఇక నెక్స్ట్ లెవెల్. బెంగళూరుని మించిపోనున్న హైదరాబాదా? స్టార్టప్లు అన్నీ ఇక్కడనేనా? ఏమున్నారా టీ హబ్లా? ఒక్క ఇన్నోవేషన్ చూపించండి. చెప్పు తీసుకొని కొడతా టీ హబ్ వాడని. టీ హబ్లో పోయి చెత్త నా కొడుకులారా. బిల్డింగ్లు కడితే బిజినెస్లు కాదా? మీరు కిరాయిలకు కకృతి పడి ఆ బిల్డింగ్లో బిజినెస్ వస్తాయండి. ఇప్పుడు చూడండి నియోపోలిస్ ఏమైంది? ఎక్కడ చూసేలేదు. ఇప్పుడు నియోపోలిస్ ఎవడ మాట్లాడుతుండా? మాట్లాడుతుంది. నేను మాట్లాడినప్పుడు నియోపోలిస్ తెలుసా అని. ఏమైందిరా? ఏమైంది బే? నియోపోలిస్ ఎక్కడుంది బే? నా కొడకల్లారా, అది ఎందుకు చదువుకుంటారో ఏమో బడపమ్ముడు అక్కడికి. కట్టలు బుక్కులు చదివి డిగ్రీలు సంపాదించుకొని ఆ సాఫ్ట్వేర్లలో జాబ్లు ఎట్లు ఇస్తారో నా కొడుకులకు బేసిక్ కామన్ సెన్స్ లేదు. ఎట్లా పెరిగింది తెలుసా? ఫస్ట్ బంజారాహిల్స్ అంతా గుట్టలే. ఎప్పుడు చూసినా బంజారాహిల్స్ జూబ్లీ హిల్స్ గుట్టలు అని చెప్ప వేరే ఎగ్జాంపుల్ ఇవ్వడానికి ఏం లేదు. ఇప్పుడు మార్చండి రా, కోకాపేట్ని జూబ్లీ హిల్స్గా మార్చండి. అట్లీస్ట్ జూబ్లీ హిల్స్గా. కోకాపేటలో బిల్డింగ్లు తప్ప ఏముండవు. 12 కోట్లు ఒక ఫ్లాటు నియోపోలిస్లో. 12 కోట్లు ఎవడు కొంటాడు చూపించండి. 12 crores ఈచ్ ఫ్లాట్. కొన్ని ఫ్లాట్లు 17 కోట్లు కూడా ఉన్నాయి. డూప్లెక్స్ ఫ్లాట్ 17 crores నియోపోలిస్. కాబోయే దుబాయ్లో మీరు ఉండదలుచుకున్నారా? పీక్కోడరు నాకు కొడకల్లారా. ఎట్లా దుబాయ్ అవుతుంది? దుబాయ్ బిజినెస్ ఏంది? హైదరాబాద్ నియోపోలిస్లో అంత బిజినెస్ అవుతుందా? ఇది ట్యాక్స్ ఫ్రీ జోనారా? ఇది కంట్రీ నా కొడుకులు. ట్యాక్స్ ఫ్రీ జోనారా ఇది? ఇన్కమ్ ట్యాక్స్ పడదారా? ఇన్కమ్ ట్యాక్స్ పడ్డందుకు సగం మంది పారిపోతారు ఇండియా నుంచి. ఇది దుబాయ్ కానుందా? ఇది శాన్ ఫ్రాన్సిస్కో కానుందా? ఇది న్యూయార్క్ నగరమా అనిపించేలా ఉంది అని డ్రోన్ విజువల్స్. అరే కంట్రీ ముండా కొడుకులారా, డ్రోన్ నుంచి తీస్తే అసలు కథ బయటపడదురా. ఆఫీస్ లోపల ఏం జరుగుతుంది, ఎంత బిజినెస్ జనరేట్ చేస్తుంది, ఎట్లా ఎవాల్యుయేట్ చేయాలి, వాల్యుయేషన్ ఎట్లా వేయాలి, రియాలిటీ ఎట్లా తెలుసుకోవాలి. కేటీఆర్ గానికి దిక్కు లేదు. మాదక పదార్థాలు బార్లు దీంట్లో తిరుగుతుండే. వాడు పాలసీ ఎట్లా తయారు చేస్తాడు? రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వాడు వీడి దగ్గర దండుకోవడం తప్ప వాడు చేసింది ఏం లేదు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తం రియల్ ఎస్టేట్ స్కామ్సే కదా. ఎన్ని స్కామ్లు రా ఇది? ల్యాండే లేదు, వాడు 100 కోట్ల టోపీ పెట్టేసినాడు. ల్యాండే లేదు, వాడి పేరున గజం భూమి లేదు, 100 కోట్లు తీసేసుకొని పారిపోయాడు. మళ్ళీ రెరా ఎక్కడ తెచ్చిందిరా? ఎక్కడ ఉందిరా రెరా? రెరా ఎక్కడ తెచ్చినావురా చైర్మన్? అంత పైసలు బుక్కే నా కొడుకులే. రెరా అప్రూవల్ ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి? నేను వస్తా. ఇప్పుడు అప్రూవ్ చేసిన బిల్డింగ్స్ రెరా నామ్స్కి ఎట్లా కంప్లై ఉన్నాయో నాకు చూపించండి. ఫస్ట్ ఫైర్ సేఫ్టీ నామ్స్ ఎక్కడ ఉంది? ల్యాండ్ ఎటువంటి ల్యాండ్పై కట్టబడి? ఫైర్ సేఫ్టీ నామ్స్ ఒక్కటి పెడితే 99% బిల్డింగ్స్ డెమాలిష్ చేయవలసిందే. రేపు డెమాలిషన్స్ కూడా అవుతాయి. నేను ఈ ఇష్యూ చాలాసార్లు రేజ్ చేసిన. రెరా అనేది చిట్టు కాగితంతో సమానం, టిష్యూ పేపర్తో సమానం. దానికి వాల్యూనే లేదు, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ని ఇగ్నోర్ చేసి 40, 50, 60 అంతస్తులకు ఇచ్చిందంటే అది ఇచ్చి ఫ్రీ స్పేస్ అట. 40 అంతస్తులు కట్టినాక ఫ్రీ స్పేస్ ఏందిరా చుట్టూ? దాంట్లో ఎంతమంది ఉంటారురా? టోటల్ ఆ ఏరియాకి ఎంతమంది ఉండాలిరా? మళ్ళీ ఫ్రీ స్పేస్ ఎట్లయితుందిరా? ఆ ఫ్రీ స్పేస్ అని మెన్షన్ చేసినందుకు రెరా వచ్చి చెప్పు తీసుకొని కొట్టాలి వీడని.
రెరా చచ్చుబడ్డది. రెరా అనేది లింగం లేని మొగంతో సమానం. మొగడే కానీ లింగం లేదు. ఎన్ని వందల కోట్ల బుకింగ్ వచ్చి నేను ఇప్పుడు స్పాట్లో మొత్తం అప్రూవ్ అయిన పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద హై రైజెస్, దానికి వీళ్ళు ఎట్లా అప్రూవల్ ఇచ్చారు. ఇది అసలు లీగలీ ఒక ప్యానల్ వేసి అన్ని బిల్డింగ్స్ చెక్ చేపిస్తే 99% బిల్డింగ్స్ వితౌట్ నామ్స్ ఫాలో చేయకుండా, అంటే నేషనల్ బిల్డింగ్ నామ్స్, హై రైజ్ నామ్స్ ఫాలో చేయకుండా అన్ని బిల్డింగ్లు కట్టారు. వందల కోట్లు వేల కోట్లకు అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది. నేను అందుకోసం 1 yearగా ధ్వజమెత్తి వీళ్ళను ఆపుతున్నా. రెరా ఒక చిత్తుకాయ ఇట్లిచ్చిండు బిల్డింగ్స్ అప్రూవల్, ఎట్లిచ్చిండు ఒక్కసారి వీళ్ళ మీద లీగల్ ఇవి వేస్తే మొత్తం బయటపడతారు. హైదరాబాద్లో 18 floors కన్నా ఎక్కువ ఫైర్ ఫైట్ చేసే కెపాసిటీ లేదు. అట్లా అయినప్పుడు 30 floors ఎట్లా కట్టడానికి ఇస్తావు? లేదా 30 floors ఫైర్ ఫైటింగ్ మెకానిజం వచ్చినాక మీరు ఆ ఫ్లోర్స్ కట్టాలి. ఇప్పుడు మంట చెల్లరగిందంటే హై రైజెస్లో 18 floors వరకు ఫైర్ ఫైటింగ్ పోవచ్చు. తర్వాత సవాళ్ళ జనాలు ఆ ఫైర్ వచ్చినప్పుడు సేఫ్టీకి ఒక ప్లేస్ ఉంటుంది. ప్లస్ 34 floors ఒక రెస్క్యూ చేయడానికి ఒక ఖాళీ స్థలం ఉండాలి. ప్రతి 4 floors ఒకటి ఉండాలి. ఉందా? అవి కూడా ఫ్లాట్స్ చేసి అమ్మేసుకున్నారు. అవి కూడా ఫ్లాట్ చేస్తారు. ఎట్లా అప్రూవల్ ఇచ్చిండు? నేషనల్ బిల్డింగ్ నామ్స్ ప్రకారం ప్రతి 4 floors తర్వాత ఒక ఫైర్ రెస్క్యూ కోసం ఒక ప్లేస్ ఉండాలి, ఖాళీ ప్లేస్ ఉండాలి. అది మినిమం 21 feet, 18 feet, 22 feet ఏమో నార్మల్. అట్లున్నాయా? ఒక బిల్డింగ్ చూపండి నాకు. టోటల్ ఫైర్ సేఫ్టీ ఫీచర్స్తో ఉన్న ఒక 30-story బిల్డింగ్ ఎట్లా అప్రూవల్ ఇచ్చింది నాకు చూపించండి. మంచి మార్గంలో రేజ్ చేసిన క్వశ్చన్స్ ఎట్లున్నాయంటే కొడితే మన దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావాలి. ఎవడు నన్ను ఛాలెంజ్ చేయలేకపోతుండే. ఎందుకంటే 99% హై రైజ్ బిల్డింగ్స్ మొత్తం రూల్ వయలేషన్ చేసి కట్టిండ్రు. ఎప్పుడైనా ఎవడైనా గట్టి కేసేస్తే మొత్తం డెమోలేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ముంబైలో ఆ సూపర్ టవర్స్ ఒక 2 బిల్డింగ్ వాళ్ళ కొట్టారు. 18 అంతస్తులో 20 అంతస్తులు ఏమో 15 to 20 అంతస్తుల మధ్యలో ఉంది. ఎందుకంటే ఒక బిల్డింగ్కి ఇంకో బిల్డింగ్కి స్పేస్ తక్కువ ఉంది. ఆ ఒక్క రీజన్తో మొత్తం 2 బిల్డింగ్లు వాడవచ్చు. సేమ్ అదే పొజిషన్ వస్తుంది ఒకరోజు హైదరాబాద్కి. మంచి మార్గం చెప్తుంది వినండి. ఇప్పుడు ఓల్డ్ సిటీకి కరెంట్ అదానికి ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసిన న్యూస్ మీకు నేను ఎంట్గా ఇచ్చిన. కరెంట్ కట్ చేస్తే కానీ వీళ్ళు సరిగ్గా కాదు. అయిందా లేదా? దట్ ఈస్ మంచి మార్గం. మంచి మార్గం ప్రతి వీడియో చూస్తే దాంట్లో ఏదో ఒక మీకు హింట్ ఉండే ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా మేల్కొనండి. రియల్ ఎస్టేట్ వైపు చూసి అడుగులు వేయండి. రాబోయే వీడియోలో మీకు అద్భుతమైన సమాచారం ఇస్తాను. ఫాలో అవుతూ ఉండండి. నేను ఈ ఎన్టీవీ ఎపిసోడ్ ఉంది కదా, దాని లింక్, ఎన్టీవీ ఎపిసోడ్ లింక్ మీకు కామెంట్ బాక్స్లో ఇస్తాను. అది చూసి తరించండి. మన ఛానల్ మక్కీ టు మక్కీ కాపీ ఎట్లా కొడుతున్నాయి మెయిన్ స్ట్రీమ్స్ ఛానల్స్, సిగ్గు లేకుండా అందరూ వీక్షిస్తారని కోరుతూ, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.